ఇప్పుడున్న పరిపాలన అంటే మామూలుగా యథావిధి తదావిధి ఉంది అంతే, ఏమి అంత బెటర్ అనేది ఏం లేదు. ఇప్పుడు నాకే ఉంది, బియ్యం కార్డు ఉంది, మేము 5 మంది ఉన్నాం ఇంట్లో. ఈ ప్రభుత్వం అనేది ఏం చేయలేదు. ఆ చదువు రాని వాళ్ళని కంప్యూటర్ల కాడ పెట్టించి బియ్యం కార్డులు కొట్టించేసినారు. కానీ మాకు వచ్చేది ఇంట్లో ఇద్దరికే వస్తున్నాయి బియ్యం. కానీ ఏదో మొన్న అయితే పింఛను అది ఇచ్చినారు, ఏదో సంతోషం బాగుంది. కానీ నా ఇంట్లో కూడా నా పెద్ద బిడ్డ వికరాంగురాలే, కానీ ఆమెకి ఏళ్ళు పడకుండా కానీ ఎటువంటి రెస్పాన్స్ కూడా ఎవరు ఎక్కడ ఏమన్నా అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ పోతే కూడా అక్కడ ఏం పట్టించుకుంటుంది. ఎవరు వచ్చినా కూడా ఇంతే ఉంటుందని నా ఒపీనియన్ అంతే. జస్ట్ ఏమంటే ఇంకోటి యువ నాయకుడు జగన్ వస్తే కూడా ఎలా ఉంటుందో చూడాలని కూడా మన ఆంధ్రప్రదేశ్ వెయిట్ చేస్తుంది. ఆయనది ఎట్లా ఉంటుందో చూడాలని కూడా నా కోరిక కూడా అదే ఉంది. నెక్స్ట్ అయితే నేను వేసేది అతనికి, జై జగన్. బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అంటే తనకు సినీ ఫీల్డ్ అయితే తనకు అలవాటు ఉంటుంది, కానీ దీని గురించి అయితే తనకు అవగాహన అనేది ఉండదని నా అభిప్రాయం. నేను అతని పిచ్చి ఫ్యాన్. నేను అంటే అతను వచ్చినా కూడా అంత ఉండదని కూడా రాలేడు కూడా నేను నా ఒపీనియన్. నటన వేరు, జీవించడం వేరు. ఇప్పుడు మన వైఎస్ గారు ఉన్నారు, అతను ఉన్నప్పుడు మొత్తం పచ్చదనమే, తను బాగున్నాడు, ప్రజలు బాగున్నారు, వర్షాధారణ కూడా ఎక్సలెంట్ ఉంది. కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం నేను ఎందుకో వాళ్ళ పాలనలో ఇట్లా ఉందని చెప్తున్నా. ఇప్పటికైనా కూడా అంటే ఇప్పుడు కూడా రైతులు మాకు అసలు ఈ టైంలో మేము ఇట్లా కూర్చోకూడదు. మేము పెసర్ షాప్ అసలుకి మనకు వర్షాలు పడి కూడా ఇంకా బయలు పొలాలు అవి బాగుండాలి. కానీ ఎందుకో కానీ మనకైతే ఈ పరిపాలన అనేది అంతగా లేదు. ఇంకా నెక్స్ట్ వస్తే కూడా బెటర్గా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ నా కోరిక వచ్చేసి జగన్ వస్తే ఆయన పరిపాలన చూడాలని. వాళ్ళ నాన్నగారి పరిపాలన అయితే చూసిన ఎక్సలెంట్ ఉంది. వాళ్ళ నాన్నగారి పరిపాలనలో నాకు పింఛన్ కూడా వచ్చింది. అప్పుడు ఏ సమస్యలు లేవు, బాగుంది నా ఒపీనియన్. గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది సార్. ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి సార్. కర్నూలు జిల్లాలో ఏ పార్టీ ఏం గెలిచినా ఏం అభివృద్ధి జరగడం లేదు మాకు. కనీసం వస్తారు, నాయకులు వస్తారు, పట్టించుకోరు సార్. ఊరికి చూసి వెళ్ళిపోతారు అంతే. ఆడ బాగోగులు కలెక్టర్ ఆఫీస్ కాడ పోతే ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఏ ఆఫీస్ పైన పోయినా, ఎంఆర్ఓస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీసు ఎక్కడ పోయినా కానీ ఆ కార్డులు బాగాలేవు, ఈ ఆధార్ కార్డు నంబర్ సరిగా లేవు, ఇవని అక్కడ పోయి ప్రజలు తిరిగి కాళ్ళు అరిగిలా బాధపడుతున్నారు. మేమే కదా సార్, ప్రతి ఒక్కరూ లేబర్స్. ఈ కర్నూలు జిల్లాలో లేబర్స్ ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళను ఏదైనా ఆదుకోవాలంటే ప్రభుత్వం చాలా ఇబ్బందికరంగా పెడుతుంది. ఊరూరికి వాళ్ళు చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏ పైన చిన్న పనులు కన్నా అన్నీ ప్రతిదానికి చిన్న బియ్యం కట్టాలన్నా ఏం రావాలన్నా చిన్నదానికి ఉన్న నెలల కొద్దీ తిరిగిన పనులు కావడం లేదు సార్. ఇంకా ఏం చెప్పాలి సార్, మేము ప్రజలు వ్యతిరేకం చేస్తున్నారు ఇంకా ఈ ప్రభుత్వం మీద. ఇంకా ఎప్పుడు మారుతాం రా నాయన, ఎప్పుడు ఏం లే అని చాలా బాధలు ఉన్నారు ప్రజలు. రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది పేపర్ల వరకే ఇది అవుతుంది సార్ అంతే. కానీ అది ఎంతమందికి ఆశ ఉందో ఎవరు మాకు తెలియదు సార్. దాంట్లో కొద్దిమంది లబ్ధి పొందుతున్నారు, అందరు లేదు, 100% లేదు, ఏదో పావుల భాగం అంతే. ప్రజలు అయితే చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇంకా మీరే ఆలోచించాలి, చేయాలి. మేము చెప్పడానికి లేదు సార్. ఇంకా సార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక సినీఫీల్డ్ నాయకుడు సార్. ఆయన అంతే, ఆయన సినీఫీల్డ్ వరకు ఉంటుంది. కానీ ప్రతిపక్ష నేత మా ప్రత్యేక హోదా కోసం కొంచెం చాలా పోరాడుతున్నారు సార్. 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు సార్. ఆయనకు వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా ఈ కర్నూలు జిల్లాకు బాగా ఆదుకున్నారు, బాగా న్యాయమే చేసినారు సార్. 90% ఆయన అభిమానం ఎక్కువ ఉన్నారు సార్ అంతే. చెప్పలేము, అది ఊరు ప్రజల్లో ఊహాగానం ఉంది. కానీ ఒక రాజకీయ నాయకుడు సార్. సినీఫీల్డ్ ఆయన ఏముంది, సినీఫీల్డ్ వరకు బాధ్యత ఉంటుంది. కానీ ఇది పేదవాళ్ళకి సేవ చేసే కార్యక్రమాలు ఇవి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.